హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం యూఐ యూఎక్స్ డిజైనర్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో యూఎక్స్ డిజైనర్ ఎలా అవ్వచ్చు, యూఐ డిజైనర్ ఎలా అవ్వచ్చు, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, అలాగే కెరియర్ పాత్ ఎలా ఉంటుంది, రోడ్ మ్యాప్ అనేది కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. సో యూఎక్స్ డిజైనర్, యూఐ డిజైనర్ ఇవి చాలా క్రియేటివిటీ కెరియర్స్ అని చెప్పొచ్చు. సో ఈ కెరియర్స్లో మనకి లైక్ కోడింగ్, పైథాన్, జావా, సి++, లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి అంతగా తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు క్రియేటివిటీ థింకింగ్, క్రియేటివిటీ ఐడియాస్ లైక్ మీరు అలా ఆలోచించగలిగితే చాలు. మంచిగా రీసెర్చ్ చేస్తూ లైక్ ఉంటే మీరు యూఐ యూఎక్స్ డిజైనర్ అనేది కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎక్స్ డిజైనర్ అంటే ఏంటి, యూఐ డిజైనర్ అంటే ఏంటి అని చెప్పి మనం తెలుసుకుందాం. సో యూజర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఇంటర్ఫేస్ని వీళ్ళు డిజైన్ చేయగలుగుతారు. ప్రతి ఒక్క డిజిటల్ ప్రోడక్ట్కి కూడా యూఎక్స్ డిజైనర్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో ఇంటర్ఫేస్ వెనకాల లైక్ ఏం డిజైన్ చేయాలి అనేది మొత్తం కూడా ఈ యూఎక్స్ టీం వాళ్ళు చూసుకుంటారు. సో ఇక్కడ చూడండి, యూఎక్స్ స్టాండ్స్ ఫర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూఎక్స్ డిజైన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఏ యూజర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏ ప్రోడక్ట్. ద బేసిక్ ఐడియా ఈజ్ టు మేక్ ది స్క్రీన్ ఫ్లో ఈజీలీ, సింప్లీ మ్యాచింగ్ ది యూజర్స్ మెంటల్ మోడల్. సో ఇక్కడ ఏమంటున్నాం, స్క్రీన్ ఫ్లో అనేది కంప్లీట్ స్క్రీన్ ఫ్లో అనేది వీళ్ళు చూసుకుంటారు. లైక్ స్క్రీన్ ఫ్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పి వీళ్ళు యూఎక్స్ టీం వాళ్ళు చూసుకోగలుగుతారు. మరి యూజర్ ఇంటర్ఫేస్ యూఐ డిజైనర్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు చూద్దాం. ఈ యూఎక్స్ డిజైన్లోనే చిన్న పార్ట్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ టీం. సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఏ బటన్ ఎక్కడ ఉండాలి, ఏ లింక్ ఎక్కడ ఉండాలి, సో ఆ లింక్కి పర్టికులర్ లింక్ కలర్ అనేది ఏం పెట్టాలి అని చెప్పి ఇదంతా కూడా ఈ యూఐ టీం వాళ్ళు డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ ఈజ్ లైక్లీ ద ఫస్ట్ థింగ్ you encounter when you use an application or visit a website. User interface design is responsible for a product's appearance, interactivity and usability, behavior and overall feel. So ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్లో లైక్ బటన్, కలర్, లింక్, సో ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు, యూఐ టీం వాళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది యూఎక్స్ టీమ్ అండ్ యూఐ టీమ్ అనేది ఈ రకంగా మనకి ఉంటుంది. సో యూఎక్స్ డిజైనర్ స్కిల్స్ అంటే యూఎక్స్ డిజైనర్ కావాలి అంటే స్కిల్స్ ఎలాంటివి ఉండాలి అంటే ఫస్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ స్కిల్స్ అంటే ఒక ప్రోడక్ట్ పైన రీసెర్చ్ చేయగలిగే స్కిల్స్ అనేవి మనకి ఉండాలి. అలాగే అనలిటిక్ స్కిల్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ అండర్స్టాండింగ్. సో మనం ఏ ప్రోడక్ట్ పైన వర్క్ చేస్తున్నాం ఏంటి అని చెప్పి దానిపైన మొత్తం అండర్స్టాండింగ్ అనేది అర్థం చేసుకోవడం అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటే క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. లైక్ ఒక వెబ్సైట్లో ఏముండాలి, ఏ ప్రోడక్ట్ ఉండాలి, సో దానికి తగ్గ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ యూఎక్స్ టీం వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. సో ఇవి వచ్చేసి యూఎక్స్ డిజైనర్ స్కిల్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, యూఐ డిజైనర్ స్కిల్స్. సో యూఐ డిజైనర్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే ఫోటోషాప్ ఉంటుంది కదా, సో ఫోటోషాప్ అనేది మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. అలాగే ఇల్యూస్ట్రేటర్, ఎక్స్డి అండ్ నెక్స్ట్ ఏంటి ఫిగ్మా. అండ్ వీటితో పాటు అంటే మనకి యూఐ డిజైనర్కి కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ టూల్స్ అనేవి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. వాటితో పాటు మీకు లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ పైన మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే మీకు ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే లైక్ బటన్స్ క్రియేట్ చేయడం, లింక్ క్రియేట్ చేయడం అనేది ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ పైన కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, రెస్పాన్సివ్ డిజైన్. సో ఇవి వచ్చేసి మనకి యూఐ డిజైనర్ యొక్క స్కిల్స్ అని చెప్పొచ్చు. సో ఇది చాలా క్రియేటివిటీ ఇండస్ట్రీ. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా కూడా, ఏదైనా వెబ్సైట్ అయినా ఏదైనా కూడా లైక్ డిజైన్ చేయడానికి ఖచ్చితంగా యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్స్ అనేవి రోల్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఈ యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్ శాలరీస్ ఎలా ఉంటాయి అంటే లైక్ 3 LPA to 4 LPA per annum ఫ్రెషర్స్కి. సో ఫ్రెషర్స్కి స్టార్టింగ్ వచ్చేసి 3 LPA నుంచి ఉంటుంది. సో ఇది చాలా మంచి కెరియర్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.